చెప్పండి. విష్ణు గారు, అది నిన్న బైక్ కార్బన్ క్లీనింగ్ పోయినారు కదా. అవును. అది పర్ఫార్మెన్స్ ఎట్లా ఉందండి బండి? బాగానే ఉంది. ఓకే. నేను అనుకున్నా ఏదో ఒకటి అంటే అవుతుందో కాదు, అంతవరకు అవుతుందో కాదు అనుకున్నా. ఓకే. బట్ ఇప్పుడు అయిన తర్వాత ఇప్పుడు చూస్తే దాని రిజల్ట్ ఏదో ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు దానికి. అదే మీరు నిన్న చెప్పారు కదా, నేను ఇప్పుడు ఏం చెప్పాను, బండి నడిపిన తర్వాత చెప్తాను అని చెప్పారు కదా. సో అందుకోసమని ఫోన్ చేసినాను. ప్రతి కస్టమర్కి చేసిన తర్వాత నేను డెఫినెట్లీ 1-2 డేస్ తర్వాత ఖచ్చితంగా చేస్తాను. అందుకోసమని మీరు గిట్టంగా మళ్ళీ మీ ఏమైనా ప్రాబ్లం ఉందా, లేకపోతే పర్ఫార్మెన్స్ ఉందా, లేకపోతే లేదా అనేది ఒకసారి చూద్దామని చెప్పి. నాకు కూడా అదే డౌట్ ఉండే, అసలు అవుతుందా కదా అనుకున్నట్టు, అవుతుందా కదా అనుకున్నా. బట్ ఇక 2 డేస్ నుంచి నేను నడుపుతున్నా కాబట్టి తెలిసింది. సో ఇప్పుడు నాకైతే కొంచెం దాని రిజల్ట్ కనిపించింది ఇప్పుడు నాకు. అదే మీరు అది ఇంకోటి ఇంజన్ సౌండ్ సింగ్ అని సౌండ్ వస్తుండే చూడు. అదే ఇప్పుడు నాకు కొంచెం దానివల్ల నేను కొంచెం ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అదే కొంచెం ఆ సౌండ్ రాకపోవడం వల్లనే ఇప్పుడు నాకు మంచిగా అనిపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు షోరూమ్ బండి లెక్క ఎట్లయితే వస్తుందో సేమ్ అదే అలా అనిపిస్తుంది ఇప్పుడు దాన్ని చూస్తుంటే. ఇప్పుడు మీకు బైక్ మెకానిక్ అతను ఏం చెప్పిండు, 50,000 తిరిగిన తర్వాత బండి ప్రాబ్లం వస్తుందని చెప్పి ఏదో అన్నారు మీరు. 50 కిలోమీటర్స్ తిరిగిన తర్వాత సైలెన్సర్లో తర్వాత పొగ రావడము, తర్వాత సైలెన్సర్ పోవడం, తర్వాత ఇంజన్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పారు. తర్వాత చూస్తే ఇక మీ దగ్గర ఎందుకు మీరు వీడియో చూసి మీ దగ్గర వచ్చిన తర్వాత చూస్తే కొంచెం రిజల్ట్ అనిపించింది నాకు మొత్తానికి. 100% రిజల్ట్ చూసిన ఇప్పుడు మీ బండి రీడింగ్ ఎంత ఉందండి? 62,000. 62,000. ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చేంజెస్ ఎంత ఉంది? అంటే చేంజెస్ అంటే మీరు రాకముందు ఎట్లుండే బండి, పోయిన తర్వాత ఎట్లుంది బండి? వచ్చిన తర్వాత వస్తున్నప్పుడు కొంచెం చూసినా కొంచెం హార్డ్గా ఉండేది బండి. ఇప్పుడు చూస్తే చాలా ఫ్రీగా కొంచెం షోరూమ్ బండిగా అనిపించింది నాకు ఇప్పుడు. ఓకే. విష్ణు గారు, చిన్న ఇది ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ చాలా మంది చూస్తూ ఉంటారు మన ఆన్లైన్లో. ఓకే. సో మీ పరంగా వాళ్ళకు సజెషన్ ఏమి ఇవ్వగలుగుతారు? నేను వాళ్ళకి చెప్పదలిసి ఒకటే, కొన్ని చాలా మంది ఇట్లా వీడియోస్ అవుతుందో కాదు అని అపోహలో ఉంటే వాళ్ళకి అందరికి చెప్తున్నా, ఒక్కసారి చేయించుకున్న తర్వాత ఒక 2 డేస్ తర్వాత రివ్యూ వాళ్ళకే రిజల్ట్ అనేది వాళ్ళకి తెలుస్తుంది. దాని తర్వాత వాళ్ళే ఒక 10 మంది చెప్పేటట్టు ఉంటారు. నేను వాళ్ళకు ఒకటే సజెషన్ చెప్పగలుగుతా, చేయించుకున్న తర్వాత చూడండి, దాని తర్వాత దాని రిజల్ట్ అర్థమవుతుంది. అదే ఎందుకంటే పోవాలా వద్దా, చేయించుకోవాలా వద్దా, ఇంజన్కి ప్రాబ్లం అవుతుంది, అది అవుతుంది, ఇది అవుతుంది అని చెప్పి పుకార్లు చెప్తున్నారు కదా బయట. అవును. సో దాని గురించి అనేసి మీకు కన్ఫర్మేషన్ గురించి చెప్తున్నాను. ఓకే. నేను కూడా స్టార్టింగ్ లో మీ దగ్గర రాకన్నా ముందు నేను అలానే ఫీల్ అయినా, అవుతుందో కాదు అవుతుందా అన్నట్టు నేను ఫాలో ఉన్నా. చేసుకున్న తర్వాత 2 డేస్ తర్వాత రిజల్ట్ నేను ఇప్పుడు ఫీల్ అవుతున్నా చెప్తున్నా. 100% అది మీ చేయించుకోవాల్సిందే. విష్ణు గారు, చిన్న సజెషన్ అండి, మీరు మీకు తెలిసిన వాళ్ళని ఎవరైనా కస్టమర్స్ ఎవరైనా ఉంటే ఇలాంటి అపోహ లేదురా బాబు ఇది అని చెప్పగలుగుతారా? చిన్న మా సైడ్ నుంచి రిక్వెస్ట్. మీ తరఫున నేను దగ్గర నుండి చూసినా కాబట్టి నేనే చెప్తాను. మీకు కావాలంటే నేను కూడా ఒకసారి నేను స్టేటస్ పెట్టమంటే పెడతాను. ఎందుకంటే నా సర్కిల్ కూడా నేను చెప్పగలుగుతాను. ఎక్కడ బైక్ టచ్ దగ్గరైనా సరే, మా ఫ్రెండ్స్ సరే నేను చెప్పగలుగుతాను. ఓకే అండి, థ్యాంక్ యూ. ఈ మాత్రం సపోర్ట్ ఉంటే చాలు మాకు. లేదు, నా తరపు నుంచి వస్తాయి కదండి మీకు. ఎందుకంటే నేను నమ్మిన నా తర్వాత చాలా మంది ఉన్నారు. నేను పంపిస్తాను డైరెక్ట్. ఇక మన తరపు నుంచి ఏదైనా చూసుకొని వాళ్ళకి చేసేసేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. అరే చెప్పరా నాయనా.